సార్ ఇదే ఇన్సూరెన్స్లో ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంటే, అంటే కొంతమంది ఇన్సూరెన్స్ కొంతమంది మనీ జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఒక 5 years తర్వాత తీసుకుందాం అది ఏదోలా యూస్ చేసుకుంటారు. బట్ నేను సారీ ఓకే అంటే బ్రేక్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే ఏ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ సార్. ఒక 5 years టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. ఒక 3 years ఎవ్రీ ఇయర్ 1 lakh కట్టుకుంటూ వచ్చారు. 4th year కట్టడానికి అవ్వలేదు. సో ఆ 4th year మా మనీ మాకు రిటర్న్ కావాలి అని అడిగినప్పుడు దెర్ ఇస్ ఎ సరెండర్ వాల్యూ. సో నీకు 100% క్లెయిమ్ రాదు అని. అంటే మేము ఇప్పుడు 3 years కష్టపడి కట్టిందంతా అందులోంచి కూడా మీ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చాలా మంచి పాయింట్ యాక్చువల్గా. మీ నాలెడ్జ్ ఐ రియల్లీ అప్రిషియేట్. మర్చిపోయాను నేను యాక్చువల్గా ఇలాంటిది ఉంటుంది అని చెప్తే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే అవి పెట్టుకొని లోన్స్ ఇస్తారు. ఓకే, అదే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడే ఇస్తాడు లోన్, దానికి మళ్ళీ వడ్డీ కట్టించుకుంటాడు. పాపం ఏంటంటే తక్కువ చిన్న జీతాలు. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నాకు బాగా తెలుసు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇదే చేసేవాళ్ళు. వాళ్ళు కట్టుకునేవాళ్ళు, తీసుకెళ్లి లోన్స్ తీసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఏంటంటే సరెండర్ వాల్యూ అంటే ఏంటంటే వాళ్ళు ఆ ఫండ్ తీసుకొని వాళ్ళు కమిట్ అయిపోతారు. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. దీన్ని ఇట్లా ఇన్వెస్ట్ చేయాలి, దీనికి ఇక్కడ ఈ టర్మ్ లైఫ్కి ఇంత కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు మీకు సరెండర్ వాల్యూ అని లేక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఏళ్ళకి 5 ఏళ్ల తర్వాత మీరు కట్టిన సంవత్సరానికి ఎంతో 1 లక్ష అన్నారు కదా. 5 ఏళ్ల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 లక్షలు రావాలి. మీరు ప్రోరేటెడ్గా అంటే 3 ఏళ్ల తర్వాత మీకు 3 లక్షలు వచ్చినాయి అనుకోండి. మీకు అందరూ ఏం చేస్తారు? వాళ్ళకి 5 ఏళ్ళు ఇదే ఉండదు, అందరూ 50 ఏళ్ళు అంటారు కమిట్మెంట్. ఎవరికి ఎప్పుడు కావాల్సింది అప్పుడు విత్డ్రా చేసుకున్నట్టుగా చేసుకుంటారు. ఇప్పుడు మీరు అంతేందుకు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా, మీరు పీరియడ్కి ఇస్తారు కదా. మీరు ముందు బ్రేక్ చేశారనుకోండి పెనాల్టీ ఉంటుందా ఉండదా? అండ్ ఈ మధ్య ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా పెట్టారు పెనాల్టీస్. దే హ్యావ్ గివెన్ మోర్ లిబర్టీ టు బ్యాంక్స్. సో కాబట్టి ఇది వాళ్ళ ఫార్ములా. ఇది మనం ముందే తెలుసుకోవాలి. ఇలాంటివి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పరు. ఒకవేళ మనకు అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జిట్కి ఏంటి అంటే ఇది నార్మల్గా వేయాల్సిన ప్రశ్న. ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా కానీ, ఇట్ కుడ్ బి బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, దేంట్లో అయినా కానీ నేను ప్రీమెచ్యూర్గా బయటికి ఎగ్జిట్ అయితే నాకుండే ఏమొస్తుంది, లేకపోతే ఏమి వెనకాల దానికి పెనాల్టీస్ ఏముంటాయి చెప్పరు. నో బడీ విల్ టెల్ యూ. ఇవన్నీ ఏంటంటే మనం అడిగి ప్రశ్నించి, లేకపోతే అక్కడ ఉండే ఫైన్ ప్రింట్ చదివి తెలుసుకోవాలి.